జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతులు వా చేతులు కిందకి చేయండి అమ్మా రండమ్మా నాగేశ్వర ఇంత అవుతుంది ఇంకా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతులు కింద ఫోన్ ఫోన్ ఓకే అమ్మా ముందుగా జరగండి అమ్మా ముందుగా జరగండి మంత్రివర్యులు అదేవిధంగా సాంబశివరావు గారు కాలనీ సెక్రటరీ గారు శాలువాతో సత్కరించడం జరుగుతుంది గౌరవ మంత్రివర్యులు గారికి. అదేవిధంగా హనుమంతరావు గారు మంత్రివర్యులకి శాలువాతో సత్కరించడం జరుగుతుంది. హనుమంతరావు గారు శాలువాతో సత్కరించడం. హైదరాబాద్ పట్టణాన్ని విశ్వనగరంగా మనం చెప్పుకుంటున్నా అంజన్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇంకా పేదరికంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు ఉన్నాయి, ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన హైదరాబాద్ పట్టణం దినదిన ప్రబుద్ధమానంగా జరిగిపోతా ఉంది. మొన్న ఓఆర్ఆర్, ఇప్పుడు మళ్ళీ రేపు రాబోయే ట్రిబుల్ ఆర్ని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో నాకు దక్షిణ భాగాన్ని కూడా నాకు వెంటనే పర్మిషన్లు ఇవ్వండి, అవసరమైతే దాని పక్కన రైల్వే కూడా నాకు శాంక్షన్ చేయండి అని చెప్పి అడిగారు. అంటే ఆయన దృష్టి అంతా కూడా గుండెకాయ లాంటి హైదరాబాద్ పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే ఇది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఏ దేశంలో ఉన్నవాళ్ళు కూడా, ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ నివసిస్తారు మీరు స్థిరంగా అంటే మేము హైదరాబాద్ పట్టణంలో ఉంటామని చెప్పే స్థితికి ఈనాడు హైదరాబాద్ తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం. పట్టణంగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి పట్టణంగా అందరికీ ఆనందాన్ని ఇచ్చేటట్టుగా హైదరాబాద్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇందాక మిత్రులు చెప్పారు, ప్రజాపాలనలో దౌర్జన్యాలు ఉండవు, బెదిరింపులు ఉండవు, అదిరింపులు ఉండవు. ప్రశాంతంగా ఎవళ్ళ వ్యాపారం వాళ్ళు, ఎవళ్ళ పని వాళ్ళు, ఎవళ్ళ వృత్తి వాళ్ళు, ఎవళ్ళ జీవనం వాళ్ళు చేసుకొని ఆనందంగా ఉండటమే ప్రజాపాలన లక్ష్యం. అది రేవంత్ రెడ్డి గారు అవలంబిస్తున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.